మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం చదువుకుందాం. 14 నుంచి 30 వచనాలు. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, మరి ఒకనికి 1 ఎవరి సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. 5 తలాంతులు తీసుకున్నవాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. అలాగనే 2 తీసుకున్నవాడు మరి 2 సంపాదించును. అలాగే 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్నవాడు మరి 5 తలాంతులు తెచ్చాయా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చాయా, నీవు విత్తిన చోట కోయేవాడును, చల్లని చోట పంట కొనువాడునైనా కఠినుడు అని నేను ఎరుగుదును గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకోమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకుని వాడనని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందనే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనాలు మనం చూస్తున్నాం. ఏముంది ఇక్కడ అంటే, తలాంతుని గుర్చిన ఉపమానం. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము వెళ్ళిపోయాను. అంటే ఎవరిక్కడ యజమాని ఎవరు? యేసుక్రీస్తు. దాసులు ఎవరు? విశ్వాసులు.
ఏమిచ్చాడు? యేసుక్రీస్తు యజమాని వాళ్ళకి ఏమి ఇచ్చాడట? ఒకనికి 5 తలాంతులు ఇచ్చాడు. తలాంతులు ఏంటి? ఈ తలాంతులు చూడండి, అక్కడ ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. తలాంతులు వేరు, సామర్థ్యము వేరు. లేకపోతే ముందు సామర్థ్యాన్ని రాసుకుందాం. ఇక్కడున్న తలాంతుల గురించిన ఉపమానం ఏంటంటే, ఒక యజమాని, బహుశా మనకి కూడా చాలాసార్లు కొంతమంది అమెరికా దేశం, ఇంగ్లాండ్ దేశం అలా వెళ్తుంటారు కదా. మన గ్రామాలు, మన ఊళ్ళో నుంచి కొంతమంది అమెరికా వెళ్తున్నారు అనుకోండి. వాళ్ళకి ఒక 100 ఎకరాలు వ్యవసాయం ఉందనుకోండి. ఏం చేస్తారు? ఆ వ్యవసాయాన్ని అలాగ పాడు పెట్టేసి వెళ్ళిపోతారా? ఎవరికన్నా ఇస్తారా? ఎవరికన్నా అప్పు చెప్తారనమాట. ఎవరికన్నా అప్పు చెప్పేసి అది చూసుకోయా అని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాగే ఏదైనా ఒక విద్యా వ్యవస్థ ఉందనుకోండి. అతనికి ఏదన్నా అక్కడ అమెరికాలో, లండన్లో ఏదన్నా మంచి ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. ఆ స్కూల్ కానీ, ఆ కంపెనీ కానీ అక్కడున్న మేనేజర్స్ని ఏర్పాటు చేసి, సూపర్వైజర్స్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అప్పు చెప్పేసి వెళ్ళిపోతుంటారు కదా. అట్లాగే ఒక యజమానుడు ఒక పనిని లేదా కొన్ని తలాంతులను ఇక్కడ ఒక ముగ్గురికి ఇచ్చేసి దేశాంతరం వెళ్ళిపోయాడు, లేదా వేరే ప్రదేశానికి వెళ్ళిపోయాడు, వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు ఏం చేశాడు? 5టికి 5 సామర్థ్యాన్ని వినియోగించుకొని తనకిచ్చిన తలాంతులను అభివృద్ధి చేసుకున్నాడు. తనకు ఒక సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని వినియోగించుకొని తలాంతులను అభివృద్ధి చేసుకున్నాడు. అప్పుడు 5, 5, 10 అయినాయి. అప్పుడు 2 తలాంతులు కలిగిన వాడు ఏం చేశాడు? 2 తలాంతులు 2, మరో 2, 4 చేసేసాడు. తనకి ఒక సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యానికి తగ్గట్లుగా 2 తలాంతుల్ని 2 చేసేసాడు. అప్పుడు ఒకటోడు ఏం చేశాడు? పాతి పెట్టేశాడు. అప్పుడు 5టికి 5 చేసిన వ్యక్తిని ఏమన్నాడు? యజమానుడు వచ్చి, అంటే వస్తాడు కదా, మళ్ళీ వచ్చేసి ఈ వ్యవసాయం ఎలా జరిగింది, లేకపోతే ఈ కంపెనీలో ఇవన్నీ అలా ఆడిట్ చేసేసుకుంటాడు. ఇది మనకి రాబడి ఎంత వచ్చింది, వీళ్ళకి ఎంత పోతుంది, మనకి ఎంత మేలు జరిగింది, లాభాలు ఎంత వచ్చినాయి అని అవన్నీ కూడా ఆడిట్ చేసుకుంటాడు. ఆడిట్ చేసినప్పుడు అప్పుడు 5 అతను వచ్చాడు. ఇదిగో యజమానుడు, ఇదిగో 5కి 5 చేశాను అంటే, అప్పుడు ఏమంటున్నాడు యజమానుడు? బల నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు 5టికి 5 చేసావు కాబట్టి 10టి మీద నీకు అధికారాన్ని ఇస్తున్నాను. అప్పుడు రెండోవాడు వచ్చి, ఇదిగో నాయన యజమానుడా, ఇదిగో 2టికి 2 చేశాను, నువ్వు 2 ఇచ్చావు, నాకు 2 చేశాను, ఆ 2టికి 2, 4టి మీద నువ్వు అధికారిగా ఉంటావు. ఇప్పుడు ఒకటోడు వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నువ్వు కఠినుడు అనుకున్నాను, నువ్వు విత్తని చోట కోస్తావని అనుకున్నాను. ఏమన్నాడు అక్కడ? విత్తని చోట కోయివాడవు, చల్లని చోట పంటను కూర్చుకుని వాడవునైనా కఠినుడు అని నేను ఎరుగుదును. అంటే ఏం తెలుసు ఇతనికి? అంటే యజమానుడు కఠినుడు అని అనుకొని ఆ తలాంతుని తీసుకెళ్ళి ఏం చేశాడట? భూమిలో పాతిపెట్టాడు. తలాంతును పాతిపెట్టాడంటే ఇంకా దేన్ని కూడా పాతిపెట్టాడు? సామర్థ్యాన్ని కూడా పాతిపెట్టేశాడు.
తనకిచ్చిన సామర్థ్యాన్ని కూడా పాతి పెట్టేసేసాడు. అప్పుడు అక్కడ యజమానుడు ఏమన్నాడు అతన్ని, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. సోమరివైన అంటే పని చేయనోడిని ఏమంటారు? సోమరోడు అంటారు. పని చేయనోడు సోమరోడు అంటారు. సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తిన చోట కోయివాడను, చల్లని చోట పంట కొనువాడనని వెరుగుదువా? మరి అట్లయితే నీవు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచవలసి ఉండిని కదా, నీ దగ్గర పెట్టేసుకున్నావు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఉంటే నాకు వడ్డీ వచ్చి ఉండేది కదా, నువ్వెందుకు అలా చేసావు? ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవ్వుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. రైట్. ఏం చేశాడమ్మా ఇక్కడ యజమానుడు? ఏం చేశాడు? ఏమని చెప్పాడంటే, సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. అంటే సామర్థ్యాన్ని వినియోగించుకొని తలాంతులను అభివృద్ధి చేయనివాడు, తలాంతులను డెవలప్ చేయనివాడు, తనకిచ్చినటువంటి టాలెంట్ని వినియోగించి అభివృద్ధి పొందినటువంటి వాడు, వాని గురించి చెప్పని మాట ఏంటి? సోమరివైన చెడ్డదాసుడా. ఇప్పుడు సోమరివైనటువంటి చెడ్డదాసుడు ఏమనుకున్నాడు యజమానుడి గురించి? ఏమనుకొని పాతిపెట్టాడు? అసలు వస్తాడని అనుకున్నాడా? అనుకోలా. పంట గురించి లెక్క అడుగుతాడు అనుకున్నాడా? అనుకోలా. లేకపోతే అతనికి ఇచ్చిన తలాంతు గురించి జవాబుదారీ చెప్పాల్సిన అవసరం ఉండిద్ది అనుకున్నాడా? ఏం లేదు. ఒకవేళ వస్తే ఆయన దానికి ఇచ్చేద్దాం అనుకున్నాడు. ఒకవేళ వస్తే నాకేమీ ఇబ్బంది లేకుండా ఆయన దానికి ఇచ్చేద్దాం అనుకుని భూమిలో పాతి పెట్టేసేసాడు. అందుకు కలిగిన వానికి ఒక మాట వాడాడు అక్కడ, ఆ తలాంతును వాని ఎదురు నుండి తీసివేసి కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. ఆ తలాంతు తీసేసి ఇచ్చేసేయండి వేరే వాళ్ళకి, 10 తలాంతులు గలవానికి ఇచ్చేసేయండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగినది, అంటే పని చేయకపోతే పని చేసే వ్యక్తి దగ్గర ఉన్నటువంటి తలాంతులు, అంటే పని చేయకపోతే ఇంకా ఏమైపోతాయి? అవి వేరే వాళ్ళు తీసేసుకుంటారు. మనం కూడా చూస్తుంటాం కదా, ఏదన్నా ఒకటి కొనుక్కున్నాం అనుకోండి, లేకపోతే ఒక బిజినెస్ పెట్టాం అనుకోండి, ఆ బిజినెస్ మధ్యలో ఆపేసాం అనుకోండి, ఆ బిజినెస్ కొన్న వస్తువులన్నీ ఏం చేస్తాం? వేరే వాళ్ళకి అమ్మేసేస్తాం. ఎందుకని? మనం దాన్ని ఏం చేయలేకపోతున్నాం? కొనసాగించలేకపోతున్నాం కాబట్టి. అలాగే పొలం ఉంది, పొలం మనం వేయలేకపోతున్నాం, ఏం చేస్తాం? దాన్ని వేరే వాళ్ళకి అమ్మివేయడమో లేదా కౌలుకి ఇవ్వడమో ఏదో ఒకటి చేసేస్తాం. అలాగే లేని వాని యొద్ద నుంచి తీసివేసి కలిగిన వానికి ఇవ్వబడుతుంది అని చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇక్కడ చెప్పబడినటువంటి సామర్థ్యం ఏంటి? ఉదాహరణకి మన సామర్థ్యం ఏంటి? దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సామర్థ్యం. ఒక వ్యక్తి పిల్లలను కనే సామర్థ్యం ఉంది. ఒక వ్యక్తికి ఉద్యోగం చేసే సామర్థ్యం ఉంది. ఒక వ్యక్తికి వ్యాపారం చేసే సామర్థ్యం ఉంది. ఇంకా ఎలాంటి సామర్థ్యం ఉండే అవకాశం ఉంది? ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు కాబట్టి చదువు సామర్థ్యం ఉంది. ఏంటి ఇవన్నీ? సామర్థ్యం. వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానం, ఎక్స్పీరియన్స్ కదమ్మా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు
ఫ్యాన్ తయారు చేసిన వ్యక్తికి ఫ్యాన్ తయారు చేసే సామర్థ్యం ఉంది. మనకుండిద్ది అది. వాళ్ళ సామర్థ్యం వాళ్ళది, ఎవరి తలాంతులు వాళ్ళవి, లేకపోతే ఎవరి సామర్థ్యం వాళ్ళది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది. ఇప్పుడు మనల్ని ఫోన్ తయారు చేయమన్నారు అనుకో, కుదిరిద్దా? కుదరదు. ఫోన్ తయారు చేసే సామర్థ్యం వాళ్ళకు ఉంది. ఆ సామర్థ్యాన్ని ఏం చేశారు? వాళ్ళు దాన్ని వినియోగించుకున్నారు. ఈరోజు ప్రతి మనిషిలో దేవుడు సామర్థ్యాన్ని ఉంచాడు. ఆ సామర్థ్యాన్ని వినియోగించుకొని ఏం చేయాలట? మనం డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. ఆ సామర్థ్యాన్ని ఏం చేయకూడదు? ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఏం చేశాడు? పాతి పెట్టేశాడు. ఇప్పుడు సామర్థ్యాన్ని డెవలప్ చేసుకోవాలా, పాతి పెట్టాలా? ఆడే సామర్థ్యం ఉంది, ఆడాలా పాతి పెట్టాలా? పాడే సామర్థ్యం ఉంది, పాడాలా పాతి పెట్టాలా? అర్థమైందా? ఇప్పుడు పాడే సామర్థ్యం ఉందమ్మా, కానీ పాటనలా. అప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఇప్పుడు ఉదాహరణకి రాసుకుందాం సామర్థ్యం. లేకపోతే ఒకవేళ మనం ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే పాడే సామర్థ్యం, పాటలు, వాక్యం చెప్పే సామర్థ్యం, లేకపోతే సువార్త బోధించే సామర్థ్యం, ఇంకా ప్రార్థన లేకపోతే సండే స్కూల్ నడిపించే సామర్థ్యం, లేకపోతే చర్చిలో మైక్ సిస్టమ్ నడిపించే సామర్థ్యం, సిస్టమ్. ఇది సామర్థ్యం. ఇప్పుడు చాలామందికి చాలా రకాల సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళ టాలెంటు, వాళ్ళ నాలెడ్జ్. కొంతమందికి వ్యవసాయం చేసే సామర్థ్యం ఉండిద్ది. ఆ సామర్థ్యం అందరికి ఉండిద్దా? ఉండదు. కొంతమందికి కంపెనీలో సాఫ్ట్వేర్ సామర్థ్యం ఉంటుంది, వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంది. ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని పాతి పెట్టాలా, వినియోగించుకొని డెవలప్ అవ్వాలా? ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకుండా ఈరోజు చాలామంది బాగా చదువుకొని ఏం చేస్తున్నారు? బాగా చదువుకొని ఏ పని లేకుండా రోడ్ల ముడి తిరుగుతున్నారు. సిటీస్లోకి వెళ్తే అమ్మాయిలు అంటే తిరగడం, అబ్బాయిలు అంటే తిరగడం, తాగి తిరగడం. బాగా చదువుకున్న వాళ్ళు, మళ్ళీ మంచి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు ఆ టైం అంతా వేస్ట్ చేసేసుకుంటారు. ఆ టైం అంతా వేస్ట్ చేసుకొని పబ్బుల దగ్గర ఎక్కడ పడితే అక్కడ టైం వేస్ట్ చేసుకొని వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆ సామర్థ్యాన్ని వేస్ట్ చేసేస్తారు అన్నమాట. ఇప్పుడు సామర్థ్యాన్ని 10 తలాంతులు 5 తలాంతులోడు ఏం చేశాడు? 5టికి 5ని చేసేసాడు. అప్పుడు తలాంతులు ఏంటి? వీటన్నిటిని వినియోగించుకొని మనం డెవలప్ చేసుకోవాల్సినటువంటి తలాంతులు ఏంటి? వాళ్ళకేవో తలాంతులు ఇవ్వబడ్డాయి, అవి వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. ఒకవేళ వాళ్ళకి ఒక 5 ఎకరాల పొలం ఇవ్వబడింది, 5 ఎకరాలు ఏం చేశారు? వాళ్ళు 10 ఎకరాలు చేశారు. లేదా 2 ఎకరాల పొలం ఇవ్వబడింది, 2 ఎకరాలు ఏం చేశారు? 4 ఎకరాలు చేశారు. ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యంలో ఆ సామర్థ్యాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి? ఇప్పుడు మనకి ఎలాంటి సామర్థ్యం ఇవ్వబడిందో ఆత్మీయంగా బ్రతకడానికి బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. మనం ఆ సామర్థ్యానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఆత్మ సంబంధంగా దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని ఎలా మనల్ని డెవలప్ చేసుకోమని దేవుడు తెలియజేశాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28, 29 వచనాలు ఒకసారి చదవండమ్మా. ఆదికాండము 1వ అధ్యాయము. దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది
విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని చాలమ్మ. ఎలాగ ఆశీర్వదించాడు? ఏ విధంగా ఆశీర్వదించాడు? 27వ వచనం చదువు ఒకసారి. దేవుడు తన స్వరూపమందు, ఇప్పుడు దేవుడు 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 తన స్వరూపం, ఏంటి స్వరూపం అంటే? దేవుని స్వరూపం అంటే ఏంటి? ఇలా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువారు, ఇలాగ జూలు పెట్టేసుకొని, ఇలాగ రౌండ్ ఫేస్ పెట్టుకొని, ఇలా అంగి వేసుకొని, ఇలా ఉంటాడు, ఇలా సిలువ వేసుకొని ఇలా ఉంటాడు. అదా దేవుని స్వరూపం? ఏంటి దేవుని స్వరూపం అంటే? దేవుని స్వరూపం అంటే దేవుని స్వభావం. దేవుని స్వభావము, దేవుని గుణాలు. ఇప్పుడు మానవుడు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని వినియోగించుకొని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని వినియోగించుకొని, దేవుడిచ్చిన టాలెంట్ వినియోగించుకొని, ఆ వ్యక్తి ప్లేయర్ అయితే అవ్వచ్చు, లేకపోతే ఫార్మర్ అయితే అవ్వచ్చు, ఇంజనీర్ అయితే అవ్వచ్చు, డాక్టర్ అయితే అవ్వచ్చు ఫిజికల్గా. అలాగే ఆత్మ సంబంధంగా వచ్చేసి పాటలు పాడగలిగే వ్యక్తి అయితే అవ్వచ్చు, వాక్యం చెప్పే వ్యక్తి అయితే ఆ సామర్థ్యం కలిగిన వాడైతే కావచ్చు, సువార్త, సండే స్కూల్, అలాగే పరిచర్య చేసే స్కిల్స్, ఉపచారం చేసే స్కిల్స్, ఇవి ఈ తలాంతుల్ని, ఈ సామర్థ్యాన్ని వినియోగించుకొని ఒక వ్యక్తి దేన్ని డెవలప్ చేసుకోవాలని దేవుని యొక్క ఉద్దేశం? దేవుని స్వరూపాన్ని, దేవుని స్వభావాన్ని, దేవుని లక్షణాలను డెవలప్ చేసుకోవాలి, దేవుని గుణాలను డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రేమ ఉందనుకోండి, ఈ ప్రేమను ఒక వ్యక్తి ఎలా డెవలప్ చేసుకోవాలి? ఎఫెసీ పత్రికలో చెప్తాడు 3వ అధ్యాయంలో, ప్రేమ ఎత్తు, లోతు, వెడల్పు ఎంతో గ్రహించుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. అంటే దేవుని స్వభావాన్ని డెవలప్ చేసుకోవాలి. ఒకవేళ లక్షణాలు కౌంట్ చేసుకుంటే మనలో ఒక ప్రేమ ఉందనుకోండి, ఈ ప్రేమను బట్టి ఇంక కొన్ని లక్షణాలు మనం డెవలప్ చేసుకోవచ్చు. ప్రేమనే డెవలప్ చేసుకోవాలి, ప్రేమలో మరికొన్ని లక్షణాలు డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రేమ ఉంటే ఏ లక్షణాలు డెవలప్ చేసుకోవచ్చు మనం? ప్రేమ ఉంటే ప్రేమ వలన ఇతరులకు సహాయం చేస్తామా? ప్రేమ ఉంటే ఇంకా ఏం చేస్తాం? ప్రేమ ఉంటే ఏం చేస్తామమ్మా? ఇంకా ప్రేమ ఉంటే సమాధానంగా బ్రతుకుతాం. ప్రేమ ఉంటే కోప్పడం. ప్రేమ ఏం చేస్తుంది? ఎక్కడుంది ప్రేమ గురించి? కొరింథీ 13వ అధ్యాయంలో ఉంది కదా, ప్రేమ కోప్పడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించదు, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు ప్రేమ ఉంటే ఎన్ని లక్షణాలు డెవలప్ అవుతున్నాయి? అన్ని లక్షణాలు డెవలప్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని వినియోగించుకుంటే దేవుని లక్షణాలు డెవలప్ చేసుకుంటాం, దేవుని స్వభావాన్ని డెవలప్ చేసుకుంటాం. అందుకే పేతురు పత్రిక, మొదటి పత్రిక
రెండో పత్రిక రెండో పత్రికనా 4వ వచనం. రెండో పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మనకి దేవుడు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అంటే దేవుడు వాగ్దానాల వల్ల మనం కొన్ని సామర్థ్యం పొందుకున్నాం. ఆయన వాగ్దానాల వల్ల కొంత సామర్థ్యాన్ని మనం సంపాదించుకున్నాం. ఆ వాగ్దానాల వలన ఏం చేయాలన్నాడు? దురాశలను అనుసరించటం వలన లోకముందున్న భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకోవాలి. దేవుడు మనకి కొన్ని వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు సామర్థ్యాన్ని వినియోగించుకొని, ఆ వాగ్దానాలను బట్టి, ఆ దీవెనలను బట్టి, దేవుడు క్రీస్తునందు మనకు అనుగ్రహించిన ఆ మేలులను మనం వినియోగించుకొని ఏం చేయాలి? మనం ఏం చేయమన్నాడమ్మా? దుష్టత్వాన్ని తప్పించుకోవాలి, భ్రష్టత్వాన్ని తప్పించుకోవాలి, పాపాన్ని తప్పించుకోవాలి. తప్పించుకొని ఏం చేయమన్నాడు? దేవ స్వభావమునందు పాలివారం అవ్వాలి. అది మనం అభివృద్ధి చెందాల్సిన విషయం, మనం ఎదగాల్సిన విషయం, మనం వర్ధిల్లాలి ఆత్మీయంగా. అంటే నీతి ఇది. మనం ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, రేపు ఒకవేళ యేసుక్రీస్తు వారు యజమానుడు వచ్చి దాసుల్ని నీ 5 ఇచ్చాను కదా, నువ్వేం చేసావు అని అడిగినట్టు, నీవు 2 ఇచ్చాను కదా, నీకు ఆ 2 ఏం చేసావు అని అడిగితే, 1 ఇచ్చాను కదా నీకు, ఆ 1 ఏం చేసావు అని వీళ్ళని అడిగినట్లుగానే దేవుడు రేపు మనకిచ్చిన సామర్థ్యాన్ని బట్టి, ఈ సామర్థ్యాన్ని వినియోగించుకోవడానికి బోలెడంత ఏర్పాటు దేవుడు మనకు చేశాడు. ప్రకృతి, ఈ ప్రకృతిని ఇచ్చాడు. ఇప్పుడు ఈ భూమి మీద మనకి ఈ ప్రపంచాన్ని ఇచ్చాడు. ఈ భూమి, ఆకాశం, గాలి, నీరు, ఆహారం సమస్తాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇదంతటిని వినియోగించుకుంటున్నాం. ఇదంతటిని వినియోగించుకొని భౌతికంగా ఇప్పుడు పిల్లల్ని కన్నాం. పిల్లల్ని దేవుడు మనకి కనే సామర్థ్యం మనకి ఇచ్చాడు. ఇప్పుడు పిల్లల్ని కనే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ పిల్లల్ని దేవుని స్వభావంలో అభివృద్ధి పొందే విధంగా పెంచాలి. దేవుని గుణాలు వారిలో ఏర్పడే విధంగా పెంచాలి. దేవుని లక్షణాలు వారిలో ఏర్పడేలాగా పెంచాలి. మనకిచ్చిన సామర్థ్యాన్ని మనం పాతిపెట్టేస్తే పిల్లలు పాడైపోతారు. ఈరోజు పిల్లల్ని కని దేవుని పిల్లల్లాగా, దేవుని బిడ్డల్లాగా పెంచుతున్నామా, లేకపోతే మన స్వార్థం కొరకు వాళ్ళని వదిలివేస్తున్నామా? మన స్వార్థం కోసం, మన సొంత ఇష్టాల కోసం, మన వ్యామోహాల కోసం పిల్లల్ని ఎలా పడితే అలా పెంచేస్తున్నాం. అందుకే మనకిచ్చిన సామర్థ్యాన్ని ఏ విషయాల్లో డెవలప్ అవ్వాలని, ఏ విషయాల్లో వర్ధిల్లాలని, ఏ విషయాల్లో ఎదగాలని దేవుడు మనకి ఈ సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప సామర్థ్యాలు! చాలా రకాలైనటువంటి సామర్థ్యాలు మనకిచ్చాడు. ఆత్మీయంగా మనకి కొంత సామర్థ్యం ఉంది. మనకి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం అనుకుంటాను, వాళ్ళకి ఏమి ఇచ్చాడు? అక్కడ కొన్ని కృపావరాలు ఇచ్చాడు. అవన్నీ కూడా వాళ్ళ సామర్థ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాటిని వినియోగించుకొని వాళ్ళు ఏం చేయాలి? సంఘాన్ని అభివృద్ధి చేయాలి. అవన్నీ కృపావరాలన్నీ కూడా ఆదిమ సంఘానికి ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్ముడు ఎందుకు ఇచ్చాడు మా కృపావరాలు ఆదిమ సంఘానికి? సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇచ్చాడు. సంఘము విస్తరించడం కోసం ఇచ్చాడు. సంఘం వర్ధిల్లడం కోసం ఇచ్చాడు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందడం కొరకు ఆ కృపావరాల్ని ఆదిమ సంఘం వినియోగించిందా లేదా? అద్భుతంగా వినియోగించింది. 3000 మంది 5000 మంది అయ్యారు, 5000 మంది 7000 మంది అయ్యారు, ప్రబలారు, విస్తరించారు. ఈరోజు మన వరకు వాళ్ళు చేసిన ఆ సేవ ఫలితం, వాళ్ళు పడిన ఆ కష్టం యొక్క ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరులు. కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఈరోజు వాస్తవానికి రియల్గా మనం ఆలోచిస్తే దేవుడు మనకిచ్చిన ఈ సామర్థ్యాన్ని దేనికి మనం వినియోగించుకుంటున్నాం? మన సామర్థ్యాన్ని నిజంగా దేవుడు మనకిచ్చిన ఈ ప్రపంచాన్ని వినియోగించుకుంటున్నాం, సామర్థ్యాన్ని వినియోగిస్తున్నాం. దేనికి వినియోగిస్తున్నాం? దేవుని లక్షణాలు సంపాదించడానికి వినియోగిస్తున్నామా? 10 మందిని దేవుళ్ళలోనికి నడిపించడానికి, సువార్త ప్రకటించడానికి? అంటే మన సామర్థ్యం ఉపయోగించి ఏం చేయాలా?
10 మందిని, కొంతమందిని నిత్య జీవంలోకి నడిపించాలి. నిత్య జీవానికి నడిపించాలి అంటే మన సామర్థ్యాన్ని వినియోగించుకొని ఫలితాన్ని పొందాలి. ఇంకా మన సామర్థ్యాన్ని వినియోగించుకొని ఇంకా ఏం చేయాలి? కుటుంబాన్ని ఆత్మీయంగా అభివృద్ధి చేసుకోవాలి. సంఘం అలాగే మనం వ్యక్తిగతంగా కూడా ఎదగాలి. ఇది అనమాట మన స్వభావం. మనం వ్యక్తిగతంగా మన స్వభావాన్ని దేవుని స్వభావంతో, దేవుని స్వభావం లాగా మార్చేసుకోవాలి. దేవుని స్వభావంతో, దేవుని లక్షణాల్లో కలిసిపోవాలి. మన ఇష్టం, మన సంతోషం, మన ఆనందం, మన హ్యాపీనెస్, మన ప్రయాస, మన కష్టం, మన శ్రమ, మన ఉత్సాహం, మన వ్యామోహం దేవుని యొక్క గుణాలని సంపాదించుకోవడానికి అయి ఉండాలి. దేవుని లక్షణాలని వృద్ధి చేసుకోవడానికి అయి ఉండాలి. వ్యక్తిగతంగా మనం బ్రతకాలి. వ్యక్తిగతంగా అలా సెటిల్ అవ్వాలి. వ్యక్తిగతంగా అలా డెవలప్ సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు అప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అంటాడు. అలాగే దేవుని స్వభావాన్ని మనం సంపాదించుకోవడంతో పాటు లక్షణాలు మనం పెంచుకోవడంతో పాటుగా ఏం చేయాలి అని అంటే, కొంతమందిని ఆ లక్షణాలను పెంచుకొని నిత్యజీవం పొందే విధంగా సువార్తను ప్రకటించాలి. దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. ఉన్న సామర్థ్యాన్ని పాతిపెట్టేసావు అనుకోండి, ఎంతమందికి నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించావు అని అడుగుతాడు. ఎంతమందికి సత్యాన్ని బోధించావు అని అడుగుతాడు. నువ్వు పొందిన రక్షణ గురించి అసలు ఎంతమందికి చెప్పావు నువ్వు అని అడుగుతాడు. ఎంతమంది నీ రక్షణ గురించి నువ్వు చెప్పినప్పుడు ఇన్స్పైర్ అయ్యారు అని అడుగుతాడు. అడుగుతాడా లేదమ్మా? అడగడా? అడుగుతాడు. అంజమంటే అడుగుతాడా లేదా? అడుగుతాడా? యేసుక్రీస్తు ప్రభువు వచ్చి నువ్వు రక్షణ పొందేవు కదా, మరి నీ రక్షణ గురించి ఎంతమందికి తెలియజేసావు అని అడుగుతాడా లేదా? అడుగుతాడు. మనం ఈ సామర్థ్యాన్ని దేనికి వినియోగించుకుంటున్నాం? భూమి మీద ఈరోజు దేనికి వినియోగించుకుంటున్నామమ్మా ఈ సామర్థ్యాన్ని? ఎకరాన్ని 2 ఎకరాలు చేసుకోవడానికి వినియోగిస్తున్నాం. ఒక కంపెనీ ఉంటే 10 కంపెనీలు చేసుకోవడానికి వినియోగిస్తున్నాం. ఒక ఇల్లు ఉంటే 10 ఇల్లు చేసుకోవడానికి వినియోగిస్తున్నాం. ₹1,00,000 ఉంటే 10 లక్షలు చేసుకోవడానికి వినియోగిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని, విలువైన అందమైనటువంటి సృష్టిని, విలువైన సామర్థ్యాన్ని వ్యర్థమైన వాటికి ఉపయోగించి వ్యర్థమైన వాటిని ఈరోజు సంపాదించుకుంటున్నాం. అశాశ్వతమైన వాటిని సంపాదించుకుంటున్నాం. అందుకే దేవుడు మనకిచ్చిన ఈ తలాంతును విశ్వాసులమైన మనము, దేవుని పిల్లలమైన మనము వేటిని సంపాదించుకోవడానికి వినియోగించుకోవాలి అని అంటే, దేవుని యొక్క లక్షణాలు సంపాదించుకోవడానికి, దేవుని గుణాలు, ప్రేమ, నీతి, దయ, కరుణ, జాలి, యథార్థత, వీటిని ఒక్కొక్కటి అద్భుతంగా డెవలప్ అవుతాయండి. ఒక్కొక్క లక్షణంలో మరికొన్ని క్రియలు కనిపిస్తాయి. ఇప్పుడు యథార్థంగా ఉంటే దాని ద్వారా కొన్ని క్రియలు వస్తాయి. ప్రేమ ఉంటే దాని ద్వారా కొన్ని క్రియలు ఉంటాయి. నీతి ఉంటే దాని ద్వారా కొన్ని క్రియల్లో ఆ నీతిని, కొన్ని క్రియల్లో ఆ లక్షణాలను మనం కనపరుస్తాం. ఆ సామర్థ్యం అలా తలాంతులుగా వర్ధిల్లిద్ది, అభివృద్ధి చెందిద్ది. ఇప్పుడు తిరిగి యేసుక్రీస్తు ప్రభువు రెండోసారి వచ్చినప్పుడు ఆ ఘనత, ఆ మహిమ, ఆ మెప్పు రావలసిన ప్రతి వ్యక్తికి దేవుడిస్తాడు. ఒకవేళ మనము ఆ తలాంతులను వినియోగించకపోతే, ఇక్కడ దాసుడి గురించి చెప్పబడిన మాట ఏంటంటే, లేని వాని యొద్ద నుంచి ఉన్నది కూడా తీసేసి ఎవరికి ఇచ్చేస్తాడు? కలిగిన వాళ్ళకే ఇచ్చేస్తాడు. ఇంకొక మాట అన్నాడు. ఒకసారి చివరి మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త ఒకసారి చూడండి.
30వ వచనంలో, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వెలుపటి చీకటి, ఏడుపు, పండ్లు కొరుకుట, ఈ పదాలు ఎక్కడ వింటాం మనం? యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు చెప్పాడు, యోహాను కూడా చెప్పాడు, దేవుని రాజ్యంలోకి చేర్చబడకపోతే ఎదురయ్యే ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు ఇవి. యేసుప్రభువు వారు వచ్చినప్పుడు తన చాట తన చేతిలో ఉంటుంది, చెరుగుతాడట. పొట్టును తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? అగ్నిలో వేసేస్తాడు. విత్తనాలను తీసుకెళ్ళి అక్కడ తన కొట్లో వేసేసుకుంటాడు. ఆరని అగ్ని ఉంటుంది అంటాడు అక్కడ. ఈ ఆరని అగ్ని ఎవరికి సంబంధించింది? పండ్లు కొరుకుట, ఏడ్పు అనేది ఎవరికి సంబంధించింది? దేవుడిచ్చిన సామర్థ్యాన్ని సరిగ్గా వినియోగించకుండా ఆ సామర్థ్యం పాతిపెట్టేసిన వాళ్ళది. ఈరోజు చాలామంది పాటలు పాడగలిగే సామర్థ్యం ఉన్నా పాటలు పాడుతున్నారమ్మా, పాటల వాక్యం చెప్పగలిగే సామర్థ్యం ఉన్నా మరొక వ్యక్తికి సువార్త ప్రకటిస్తున్నారా? ప్రకటించడంలా. ప్రార్థన చేసుకోగలిగే సామర్థ్యం ఉన్నా ప్రార్థన చేసుకుంటున్నామా? చేసుకోవట్లా. ఇవి జరిగితే దేవుని స్వభావం మనలో వృద్ధి చెందుతుంది. ఇవి జరిగితే మనం డెవలప్ అవుతాం. మనకు అసలు తెలుస్తుంది మన జీవితం ఎంత విలువైనదో మనకు తెలుస్తుంది. ఈరోజు మన జీవితమే ఒక అద్భుతమైనటువంటి సామర్థ్యం. దేవుడు మనకి మన జీవితాన్ని ఇచ్చాడు. ఆ జీవితాన్ని మనం ఎలాగా ఈ లోకంలో కొనసాగిస్తున్నాం? ఆ సామర్థ్యాన్ని చెడ్డ వ్యసనాలకి వాడేస్తున్నాం, పాపానికి వాడేస్తున్నాం, మోసానికి వాడేస్తున్నాం, వ్యర్థమైన వాటికి వాడేస్తున్నాం. కొంతమంది జీవనోపాధికే వాడేస్తున్నారు, కొంతమంది పాపానికి కూడా వాడేస్తున్నారు దేవుడిచ్చిన సామర్థ్యాన్ని. దొంగతనం ఆ దేవుడిచ్చిన సామర్థ్యాన్ని దొంగతనం చేయడానికి వినియోగించడం లేదా? వినియోగిస్తున్నాడు మనిషి. దేవుడిచ్చిన సామర్థ్యాన్ని మోసం చేయడానికి వినియోగించడం లేదా? వినియోగిస్తున్నాడు. దేనికి వినియోగించాలమ్మా మనం? సుభాష్ సిస్టర్ గారు, దేనికి వినియోగించాలి మనం? దేవుని గుణాలు సాధించడానికి, దేవుని లక్షణాలు సాధించడానికి, ఇంకొక వ్యక్తికి వాక్యం చెప్పడానికి, నేను ఆత్మీయంగా బ్రతకడానికి, నా కుటుంబం ఆత్మీయంగా బ్రతకడానికి, నాతో ఉన్నవారిని దేవుళ్ళలోకి నడిపించడానికి, దేవుని లక్షణాలని వృద్ధి చేసుకోవడానికి మనం మన సామర్థ్యాన్ని వినియోగించాలి. ఆ విధంగా వినియోగించి దేవుని చేత నమ్మకమైనటువంటి మంచి దాసుడా అని అనిపించుకోవడానికి మన అందరం కూడా కృషి చేద్దాం. అలా కృషి చేస్తారని ఆశిస్తూ, చక్కగా దేవుని మాటలు మీరు శ్రద్ధగా విన్నారని నమ్ముతూ, విశ్వసిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.